అందరికీ యమహో యమహ. జీవీకే ఆర్ట్స్ పతాకం మీద యమహో యమ. ఈ సినిమాలో నేను చాలా బరువైన పాత్ర పోషిస్తున్నాను చాలా కాలం తర్వాత. ఎక్స్ట్రాడినరీ స్క్రిప్టు. సినిమా ఫుల్లుగా కడుపు నిండా నవ్వుకొని కష్టాలన్నీ మర్చిపోయి వెళ్ళే విధంగా ఈ స్క్రిప్టు డిజైన్ చేశారు. అలాగే నేను జితేంద్ర చాలా సీనియర్ డైరెక్టర్ లాగా ఈ స్క్రిప్ట్ని హ్యాండిల్ చేస్తాడనే నమ్మకం నాకు చాలా ఉంది. ఈ సినిమా మొత్తం అమెరికాలో ప్లాన్ చేయడం వాళ్ళ ధైర్యానికి ఈ టీంకి గ్యారంటీగా మంచి జరుగుద్దని, అద్భుతంగా ప్రేక్షకుల ప్రశంసలు మాకు బ్రహ్మాండంగా దొరుకుతాయని నమ్ముతూ గ్యారంటీగా ఈ సినిమా యమహో యమ. థ్యాంక్ యూ. ఇంతకుముందు మహామహులు చేసిన యముడు వేషం ఫస్ట్ టైం నేను చేయటం. బట్ కష్టపడి వాళ్ళకి తగ్గకుండా ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకోవడానికి మ్యాక్సిమం నా ప్రయత్నం చేస్తాను. అలాగే నా నుంచి డైరెక్టర్ ఎంత కోరుకుంటాడో అంత అవుట్పుట్ ఇవ్వడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్తాను. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకములందు తిరిగి విసికి వేసారిన నాకు ఈ భూలోకమునందు అందచందములను చూపి మమ్మలను సంబరమాశ్చర్యములకు లోను చేసి మమ్మల్ని ఆనందింపజేస్తేవిరా మానవా. యమహో యమహ ఈ సినిమాలో జీవీకే ఆర్ట్స్లో నాకు అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ గౌడ్ గారికి, అలానే డైరెక్టర్ జితేంద్ర గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ సినిమాకి మెయిన్ క్రేజ్ మన శ్రీహరి గారు ఎముడిగా యాక్ట్ చేయడం. సో ఆయన ఈ సినిమాలో సినిమా చేస్తున్నందుకు ఒప్పుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ సినిమా మా అందరికీ మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఈ సినిమాలో ఎనర్జెటిక్ క్యారెక్టర్ అండి. ఈ సినిమాలో కుర్రాడు ఇక్కడి నుంచి యుఎస్ వెళ్తే యుఎస్ వెళ్ళిన కుర్రాడు యముడికి జరిగే సన్నివేశాలే ఈ సినిమా అండి. Andariki namaskaram and namaho namaha. I'm very happy to be working in this project. I'm very excited to be working with GVK Arts and Jitendra sir. I'm really looking forward to making my comeback in Telugu. It's been so long and it feels so great to be back in Hyderabad. And that too, my character is an American girl. So I'm very happy to be in my own skin and playing myself. This is going to be a full entertainment film. Lots of comedy, lots of excitement. I'm very excited about it. Already we had a lot of fun working together on the photo shoot. So I hope that you all will give me your blessings and continue to follow me as you have in the past. And thank you. I'm sending my love to everybody. Thank you. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న శ్రీహరి అన్నకు యమహో యమ. అలాగే మా రామ్ శంకర్ గారు ఈ క్యారెక్టర్ చెప్పిన వెంటనే ఎంతో ఎగ్జైట్ అయ్యి చాలా ఆనందంగా ఒప్పుకొని ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే మా హీరోయిన్ గారికి యమహో యమ.
మా డైరెక్టర్ గారు జితేంద్ర గారు అమెరికాలో 5 నెలలు ఉండి ఈ సబ్జెక్ట్ని తయారు చేసుకొని వచ్చారు. వచ్చి నాతో చెప్పినప్పుడు అసలు ఈ సినిమా ఈ కాంబినేషన్తో తీస్తేనే వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేసుకొని చాలా కాలం వెయిట్ చేసి 6 నెలలుగా ఈ రోజు కోసం 6 నెలలుగా కష్టపడాల్సి వచ్చింది. సో ఈ సినిమా 100% సూపర్ సక్సెస్ కోసం ట్రై చేస్తానని ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 4 నెలల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు 3 నెలలు నేను అమెరికాలో ముందు అసలు చిన్న సినిమా చేద్దామన్న ఆలోచనతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అమెరికా పరిసరాలు అవి చూసిన తర్వాత అసలు మన నేటివిటీలో ఇన్ని రోజులు అలరించిన యమా చిత్రగుప్తని అక్కడ అమెరికాలో వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఈ కథకి మూలం. సో ఆలోచన రాగానే ఇమ్మీడియట్గా ఒక మంచి ఆలోచనకి ఇక అన్ని పరిస్థితులు కూడా అనుకూలిస్తున్నట్టుగా ఆలోచన రాగానే కథ ఇమ్మీడియట్గా తయారైంది. సో అమెరికా నుంచి వచ్చి ఈ కథ అనుకున్న తర్వాత అసలు దీన్ని సరిగ్గా అంటే కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించగలిగే వాళ్ళు ఎవరు అని అనుకున్నప్పుడు నాకు విజయ్ కుమార్ గౌడ్ గారు నాకు పిలిచారు. ఇమ్మీడియట్గా వచ్చి విజయ్ గారికి సబ్జెక్ట్ చెప్పడం, ఆయన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయడం, ఇంకా అక్కడి నుంచి ఒక ఉత్సాహంగా వెళ్ళడం. ఫస్ట్ సాయిరామ్ శంకర్ గారికి చెప్పినప్పుడు ఆయన అసలు ఇంకొక సెకండ్ థాట్ లేకుండా ఇంకొక ఆలోచన లేకుండా అక్కడే కథ చెప్పంగానే ఇమ్మీడియట్గా ఓకే అన్నారు. అదొక పెద్ద బలాన్ని ఇస్తే ఆ తర్వాత శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళి అంటే కథకి ఆయువు పట్టు సార్ దగ్గరికి వెళ్ళి పాయింట్ చెప్పగానే ఆయన ఇమ్మీడియట్గా చాలా బాగా రెస్పాండ్ అయ్యి సినిమా నేను చేస్తున్నాను, మీకు నేను సపోర్ట్గా ఉంటాను అనే విషయం నేను మంచి బాగా సపోర్ట్ ఇచ్చేసరికి ఇంకా మా ధైర్యం పెరిగింది. సినిమాని మంచి సక్సెస్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. నా పేరు మహతి. ఈ సినిమాకి నేను సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. ముందుగా నాకు ఈ సినిమా నా పాటల్ని నా కళను గుర్తించి నాకు అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు జితేందర్ గారికి నా పాదవందనం తెలియజేసుకుంటున్నాను. మరియు నిర్మాత విజయ్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా నా సంగీతానికి ఒక తల్లిదండ్రులాగా నేను అనుకుంటున్నాను. అంత చక్కటి సబ్జెక్టు, ఇంత మంచి సబ్జెక్ట్ నాకు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా మీ అందరికీ ఆడియో ఫంక్షన్లో కలిసి మంచి పాటలు అందివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. నా పాటల్ని విని ఆదరించి ఈ సినిమాను కూడా ముందుకు నడిపిస్తారని చెప్పి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక కళాబంధం తెలియజేసుకుంటూ, తెలుగులో నమస్తే, తమిళ్లో వణకం, హిందీ మే అదబ్బ సే పులి రాజా, కమ 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 రాజా, కమ 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 రాజా, నవ 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 యువ రాజా, ఓ పులి రాజా, కమ 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 రాజా, వెల్కమ్ వెల్కమ్ రాజా, కన 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 కమ రాజా, ఓ పులి రాజా, అమ్మూరికైనా అయ్యప్పకైనా నువ్వేలే బెంజికారు ఓ పులి రాజా, రూపాయి నోటైనా 1000 అయినా నీ ఫేసే లేకుంటే చల్లదు రాజా, TIGER టైగర్ నువ్వే సూపర్ స్టార్, కమ్ లెట్స్ గో రాజా, TIDER టైగర్ నువ్వే సూపర్ స్టార్, హే కమ 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 రాజా, కమ 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 రాజా, యువ 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 నవ రాజా, ఓ పులి రాజా.